సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మార్కెటింగ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు విరివిగా రుణాలు అందించాల్సిన అవసరాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకువెళ్లారు. పశుపోషణ, మత్స్య పరిశ్రమ, కృషి ఆధారిత పరిశ్రమలు వంటి రంగాల్లో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. చిరుధాన్యాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు, నాబార్డ్ ప్రతినిధులు, బ్యాంకింగ్ రంగ ప్రముఖులు, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనుబంధ రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నాబార్డ్, గ్రామీణ బ్యాంక్, అదేవిధంగా కమర్షియల్ బ్యాంక్ అధిపతులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోటి ఈ రంగాల్ని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి మేము కోరుకుంటున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, భట్టి గారి నాయకత్వంలో అనేక పథకాలను రూపొందించి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు అంతంత మాత్రంగా ఉన్నా వాళ్ళిద్దరూ ఈ రంగం పట్ల ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని అన్ని కోణాల్లో మీరు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి ఈ క్రెడిట్ ప్లాన్లో, స్టేట్ ఫోకస్ పవర్ పేపర్లో ఇచ్చినటువంటి ఫిగర్స్కి సంబంధించి ఇంకా మార్పు చేర్పులు చేసుకోవాలన్నా అవసరాన్ని బట్టి మార్పు చేసుకొని వ్యవసాయ రంగంలో మీకు